హలో అండి, బాగున్నారా? ఈరోజు అంగన్వాడీలో ఇచ్చే బాలామృతం పిండితో కేక్ చేసుకుందాం. దీనికి కావాల్సినవి పిండిని 3 కప్స్ తీసుకోవాలి. నేనైతే 3 తీసుకున్నాను. క్వాంటిటీ తగ్గించుకోవాలంటే 2 కప్స్ అయినా తీసుకోవచ్చు. తీసుకున్న పిండిని మిక్సీలో వేసి మెత్తగా పట్టుకోవాలి. సాఫ్ట్గా ఉండటం వల్ల కేక్ స్ట్రక్చర్ అయితే చాలా బాగుంటుంది. సో అందుకే మనం చాలా మెత్తగా అయితే పట్టుకోవాలి. ఇలా సాఫ్ట్గా ఉండడం వల్ల కేక్ మంచిగా కుక్ అవుతుంది. మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ని ఒక బౌల్ తీసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేయాలి. బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఒకసారి హ్యాండ్తో ఉండలేం లేకుండా స్మాష్ చేసుకోవాలి. ఈ పిండి అంగన్వాడీ స్కూల్లో మనకి ఫ్రీగా ఇస్తారని చాలా లైట్ తీసుకుంటాం కదా. 2 ఇయర్స్లో పిల్లలకు ఇవ్వడం వల్ల పోషకాహార లోపాలు అనేవి ఉండవు పిల్లలకి. అండ్ మంచిగా డైజెషన్ కూడా అవుతుంది. చాలా హెల్దీ కూడా అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దీనిలోకి 1/2 కప్ బెల్లం అయితే తీసుకుంటున్నాను. పిండిలో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి లైట్గా తీసుకుంటే సరిపోతుంది. స్మాష్ చేసుకున్న పిండిలో కొంచెం బేకింగ్ పౌడర్, కొంచెం వంట సోడా, రుచికి సరిపడా సాల్ట్ కూడా తీసుకొని ఒకసారి మొత్తం కలిసేలా తిప్పుకోవాలి. అలాగే మనం 1/2 కప్ తీసుకున్న బెల్లంను స్టవ్ మీద పెట్టి కరిగించేసి, పాకం వచ్చేలాగా అవసరం లేదండి. బెల్లం అంతా కరిగేలాగా హీట్ చేసుకుంటే సరిపోతుంది. హీట్ చేసుకున్న బెల్లం వాటర్ని అందులో వేసి ఉండలేమీ లేకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి మొత్తం కలిసేలాగా ఈ విధంగా తిప్పుకోవాలి. పిండి మొత్తం ఇలా మెత్తగా కలుపుకున్న తర్వాత మనం కాచి చల్లార్చిన పాలను కూడా కొద్ది కొద్దిగా వేస్తూ పిండి మొత్తం కలిసేలాగా మళ్ళీ తిప్పుకోవాలి. ఈ స్ట్రక్చర్ వచ్చే వరకు పిండిని అయితే కలుపుతూనే ఉండాలండి. ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టి ఒక గిన్నె తీసుకొని దానికి నెయ్యి రాసుకోవాలి. ఇలా రాయడం వల్ల అడుగు మాడకుండా కేక్ తీసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత మిక్స్ చేసుకున్న పిండిని మొత్తం నెయ్యి రాసుకున్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి దానిపైన కొంచెం డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. తరువాత స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నెను పెట్టి 5 మినిట్స్ ఫ్రీ హీట్ చేసి మనం కలిపి పెట్టుకున్న కేక్ మిశ్రమాన్ని అందులో పెట్టేసి క్లోజ్ చేసేయండి. ఇలా క్లోజ్ చేసి 30 to 40 మినిట్స్ సిమ్లోనే ఉడకనివ్వండి. ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, కేక్ అయితే చాలా బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు దీన్ని టూత్పిక్తో కానీ చాక్తో కానీ చెక్ చేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చిందో కదా. ఈ బాలామృతం పిండిని పిల్లలకు వీక్లీ 2-3 టైమ్స్ ఇవ్వడం వల్ల పిల్లలు బరువు కూడా పెరుగుతారండి. నార్మల్ పిండిలాగా ఇస్తే వాళ్ళు తినరు కాబట్టి ఇలా కేక్ లాగా కానీ లడ్డు కానీ చేసిస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఎంత ఫ్లఫీగా, ఎంత స్పాంజీగా ఉందో. మీరు కూడా మీ ఇంట్లో పిల్లలకి ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఇష్టంగా అయితే తింటారు. ఒకవేళ మీకు ఈ కేక్ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.